నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 20వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు భాద్రపద మాస బహుళపక్ష తదియ తిథి రాత్రి 9:15 వరకు, తదుపరి చవితి తిథి. అశ్విని నక్షత్రం రాత్రి 2:43 వరకు, తదుపరి భరణి నక్షత్రం. ధ్రువం యోగం రాత్రి 3:19 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. వణిజ కరణం ఉదయం 10:55 వరకు, భద్ర అంటే విష్టి కరణం రాత్రి 9:15 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 11:08 నుండి 12:34 వరకు. అమృతకాలం రాత్రి 8:16 నుండి 9:42 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 చంద్రోదయం సాయంత్రం 7:58 చంద్రాస్తమయం ఉదయం 8:07 అభిజిత్ ముహూర్తం పగలు 11:45 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:19 వరకు, మరలా మధ్యాహ్నం 12:34 నుండి 1:22 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:09 వరకు. గుళిక కాలం ఉదయం 7:36 నుండి 9:07 వరకు. యమగండం మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:43 వరకు. రేపు బృహత్యుమ వ్రతం, దీనినే ఉండ్రాళ్ల తద్దే అని పిలుస్తారు. అవివాహిత స్త్రీలు తమకు మంచి భర్తలు లభించాలని రేపు గౌరీదేవిని, శివుణ్ణి పూజించి ప్రత్యేకంగా తయారు చేసిన ఉండ్రాళ్లను నివేదిస్తారు. రేపు ప్రత్యేకంగా ఊయలలు కడతారు. యువతులు ఆటపాటలతో రేపు ఉల్లాసంగా ఉయ్యాల ఆటలు ఆడుకుంటారు. పితృపక్షాలలో భాగంగా రేపు తృతీయ శ్రార్థం. ఏ మాసంలో అయినా శుక్లపక్ష తదియ రోజు కానీ, బహుళపక్ష తదియ రోజు కానీ మరణించిన కుటుంబ సభ్యులకు శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. దీనినే తీజ్ శ్రార్థం అని కూడా పిలుస్తారు. శుక్రవారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ స్థితి యోగం రేపు ఉదయం 6:05 నుండి రాత్రి 2:43 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.